అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. మీకు ఈ ఇయర్ అయితే ఎక్కువ హార్డ్ వర్కింగ్ అవసరము అండ్ ఎక్కువ మీకు బయట నుంచి ప్రెషర్ కనిపిస్తుంది. అంటే మీ వర్క్ ప్లేస్‌లో గానీ మిమ్మల్ని ఎక్కువ ప్రెషర్ చేసేవాళ్ళైతే ఎక్కువగా ఉంటారు. అండ్ ఎక్కువ ఫైట్స్ కూడా అవసరం మీకు. అంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు వేరే వాళ్ళతోటి ఎక్కువ పోటీ పడాల్సిన అవసరం అయితే బాగా కనిపిస్తుంది. సమ్‌టైమ్స్ మీకు డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉండే అవకాశాలైతే హర్ట్ అవుతారు కొన్ని విషయాల్లో మీరు. కెరియర్ తీసుకుంటే టఫ్ ఫైట్ ఉంటుంది మీకు కెరియర్‌లో. వేరే వాళ్ళతోటి అంటే లైక్ మీరేదైనా ప్రాజెక్ట్‌లో ఉంటే సో, మీరు వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ రాకపోవడము. సో, మీరు ఓన్‌గా ఎక్కువ ట్రై చేయాల్సిన అవసరం వస్తుంది కెరియర్‌లో అయితే. సో, కొత్త జాబ్ అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీకు. కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొత్త జాబ్ వస్తుంది. అండ్ మీరు వేరే అంటే మీరేదైనా వేరే జాబ్ కోసం గనక ట్రై చేస్తుంటే ఈ ఇయర్ అయితే మీకది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే వేరే న్యూ ఆపర్చునిటీస్ గూడా మీకు ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బిజినెస్ తీసుకుంటే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. బిజినెస్ అంటే ఇప్పటిదాకా మీకు బిజినెస్‌లో సక్సెస్ లేదు అనుకుంటే గనక ఇక్కడి నుంచి మీకు బిజినెస్‌లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా పాజిటివ్‌గా గూడా మీరు వెళ్తారని చెప్పొచ్చు. అండ్ గ్రోత్ కూడా మీకు బిజినెస్‌లో అయితే మీకు గ్రోత్ కూడా ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, హెల్త్ వైస్ అయితే చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు ఈ ఇయర్. హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ రిలేషన్‌షిప్ అయితే మీరెంత పేషెంట్‌గా ఉంటే అంత పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎవరి కోసమైనా మీ రిలేషన్‌షిప్ అంటే వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ ఆన్సర్ రావాలంటే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అంటే వాళ్ళు మీకు ఆన్సర్ ఇవ్వకపోవడము. సో, వాళ్ళ నుంచి పాజిటివ్ ఆన్సర్ కోసం గనక ఎదురు చూస్తుంటే మీరు పేషెంట్‌గా ఉంటేనే రిజల్ట్ అనేది మీకు పాజిటివ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఈ రిలేషన్‌షిప్‌లో పేషెన్స్ అనేది అవసరం. ఒకవేళ మీకు ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా మిస్‌అండర్‌స్టాండింగ్స్ నుంచి గూడా మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ఎంత పేషెంట్‌గా ఉంటే అంత తొందరగా మీరు దాని నుంచి ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ లాగా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు మ్యారేజ్ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేసినా, సో, మీరు అనుకున్న మ్యాచెస్ రాకపోయినా, ఈ ఇయర్ అయితే అవి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. బట్ కొన్నిసార్లు అయితే మీ పార్ట్నర్స్ మీకు ఇద్దరి మధ్య కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం, సో, హర్ట్ అవ్వడము ఎవరైనా ఒకళ్ళు బాగా అదైతే కనిపిస్తుంది. బట్ మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తే బెటర్. స్టూడెంట్స్‌కి చాలా పాజిటివ్‌గా ఉంటుంది మీకు ఇయర్. మీరు అనుకున్న రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, సక్సెస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు లైక్ ఏదైనా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుంటే సో, ఆ ఎగ్జామ్స్‌లో గూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు రిజల్ట్స్ అనేది స్కోర్ అనేది మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరేదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం గనక ప్లాన్ చేసుకుంటే అది గూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కొన్నిసార్లు మీకు డిసప్పాయింట్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు ఎందులో అయినా అమౌంట్ పెడితే సో, మీరు అనుకున్న రేంజ్‌లో అవి సక్సెస్ అవ్వకపోవడము, ఏదైనా లైక్ స్టాక్ మార్కెట్‌లో గానీ, సో, ఎందులో అయినా మీరు అనుకున్న అమౌంట్ రాకపోవడం, కొంచెం అమౌంట్ పరంగా తగ్గడం, ఇ ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుంది. మీరు ఫైనాన్సెస్ అయితే మీకు బానే ఉంటాయి. అండ్ మనీ వైస్ అయితే మీకు ఒస్తాయి. బట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే విషయంలో మంచి పాజిటివ్ వేలో మీకు డెసిషన్ తీసుకుంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. మీరు ఖచ్చితంగా బిలీవ్ చేస్తే అంటే మీ మీద మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. మెయిన్‌గా అయితే కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయి.